తాజాంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి పుప్పాలగూడలోని అల్కాపురి టౌన్షిప్ లో ఓ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. శంషాబాద్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నివాసం నయీం బంధువుకు చెందినదిగా పోలీసులు చెబుతున్నారు. రంగారెడ్డి పుప్పాలగూడలోని అల్కాపురి టౌన్షిప్ లో ఓ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. శంషాబాద్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నివాసం నయీం బంధువుకు చెందినదిగా పోలీసులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, పుప్పాలగూడలో పోలీసుల సోదాలకు ప్రధాన కారణం ఏంటి? బలరాం, నయీం సంబంధించినటువంటి పూర్తి వివరాలను రాబట్టేందుకు, అదేవిధంగా ఇంకా అనుచరులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా నార్సింగి సమీపంలో ఉన్నటువంటి పుప్పాలగూడలో ఒక అపార్ట్మెంట్, నయీంకి సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ లో నయీం సంబంధించిన కుటుంబ సభ్యులు, భార్య కానీ వాళ్ళ బావమ్మంది, అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం. ఆ మొత్తం అపార్ట్మెంట్ ని ఆధీనంలో తీసుకున్నటువంటి పోలీసులు అందులో ఉన్నటువంటి వారిని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఆ అపార్ట్మెంట్ లో ఏమి ఉన్నాయి ఏంటనే కోణంలో కూడా పూర్తిగా ఆరాధిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో కూడా పోలీసులు లోనికి వెళ్ళడం జరిగింది. అందులో ఉన్నటువంటి క్యాష్ మిషన్ కూడా తీసుకెళ్లడం జరిగింది. క్యాష్ మిషన్ కూడా తీసుకెళ్లి అందులో ఉన్నటువంటి వివరాలు కూడా, అందులో నగదు ఉందా లేదా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో గాలింపు చేపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే మొత్తం భవనాన్ని మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ధన్యవాదాలు సతీష్.